గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ హాస్య నటులు రాజబాబు గారి గురించి తెలుసుకుందామండి. పుణ్యమూర్తుల అప్పలరాజు పూర్తి పేరు 20 అక్టోబర్ 1937లో రాజమండ్రిలో జన్మించారు. 14 ఫిబ్రవరి 1983లో హైదరాబాద్లో మరణించారు. రంగస్థల పేరు వచ్చి రాజబాబుతో సుపరిచితులు. భారతీయ నటులు మరియు హాస్య నటులు మరియు నిర్మాత. తెలుగులో ప్రసిద్ధి చెందారు. అత్యుత్తమ హాస్యనటుల్లో తెలుగులో ఒకరిగా గుర్తింపబడ్డారు. జన్మస్థలమైన రాజమండ్రిలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు వారి అభిమానులు. పుట్టింది రాజమండ్రిలో. 45 ఏళ్ల వయసులో హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. భార్య పేరు వచ్చి లక్ష్మీ అమ్మలు. వీరికి గాను 2 కుమారులు. ఇద్దరు యుఎస్ఏలో సెటిల్ అయ్యారు. చిట్టిబాబు, అనంతబాబు ఇద్దరు సోదరులు. వాళ్ళిద్దరూ నటులే. టెలివిజన్లో నటించారు, సినిమాల్లో నటిస్తున్నారు. ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్, నంది అవార్డులు, గౌరవ డాక్టరేట్ లభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉమామహేశ్వరరావు మరియు రమణమ్మ దంపతులకు అప్పలరాజుగా జన్మించారు. అక్కడే +2 పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ చేసి తెలుగులో టీచర్గా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ కాలంలో కుక్కపిల్ల దొరికింది, 4 ఏళ్ల చావిడి, అల్లూరి సీతారామరాజు వంటి నాటకాల్లో నటించారు. లైఫ్ స్టైల్ గరికపాటి రాజారావు గారు రాజబాబు గారి నటన చూసి నాటకాల్లో మెడ్రాస్కి ఆహ్వానించారు. 1960లో మెడ్రాస్ చేరుకొని మొదట్లో ట్యూషన్స్ చెప్పుకొని దాని మీద ఆధారపడి జీవించారు. దర్శకుడు అడ్డాల నారాయణరావు గారు 1960లో తీసిన అతని సమాజం సినిమాలో నటించే అవకాశం అందిపుచ్చుకున్నారు. రాజబాబు తన స్లాప్ స్టిక్ కామెడీ పాత్రల్లో పేరు పొందారు. 20 సంవత్సరాలలోపే దాదాపు 589 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. తాతామనుడు, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడి చిత్రాల్లో హీరోగా నటించారు. లీలారాణి, ప్రసన్నరాణి, గీతాంజలి, రమాప్రభ వారి సరసన ఎక్కువగా నటించారు. వీళ్ళది హిట్ పేరు రమాప్రభ గారిది, రాజబాబు గారిది. ఇల్లు ఇల్లాలలో వీరిద్దరు కలిసి నటించిన పాట వినరా సూరమ్మ కూతుర మొగుడ విషయము చెప్తాను అనే హాస్య గీతం అప్పట్లో ఆ సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచింది. అది పలు చోట్ల రికార్డు సృష్టించింది. దాసనారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చిన తాతామనవుడు సినిమాలో తండ్రికి గుణపాఠం చెప్పే కొడుకుగా, ఎస్వి రంగారావు గారికి మనవడిగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. వీరికి జోడిగా విజయనిర్మల గారు చేశారు. బాబ్ అండ్ బాబీ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు వంటి కొన్ని సినిమాల్లో నిర్మించారు. ఆ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. అడిగిన వారికి కాదనకుండా దానాలు చేసేవారు. చివరిలో ఆర్థిక ఇబ్బందులతో చెడు వ్యసనాలకు బానిసయ్యి మరణించారు. రాజబాబు గారికి 4 సోదరులు, 5 సోదరీమణులు ఉన్నారు. వీరిలో 2 సోదరులు చిట్టిబాబు, అనంతబాబు నటులు. 1965లో రచయిత శ్రీశ్రీ యొక్క మరదల్ని లక్ష్మీ అమ్మల్ని వివాహం చేసుకున్నారు. వీరికి నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే 2 కొడుకులు. మొదటి సినిమా 1960లో సమాజం అనే సినిమా. చివరి సినిమా వచ్చి 1983లో ఆంధ్రకేసరి అనే సినిమా. నటించిన సినిమాలు వచ్చి సమాజం, చివరికి మిగిలేది, భీష్ముడు, చిట్టి తమ్ముడు, పరువు ప్రతిష్ఠ, బందిపోటు, సోమవార వ్రత మహిత్యం, మంచి మనిషి, తోటలో పిల్ల కోటలో రాణి, బొబ్బిలి యుద్ధం, నవరాత్రులు, పిడుగురాముడు, పరమానందే శిష్యుల కథలో చాలా బాగుంటుందండి పాత్ర. రాజబాబు, గూఢచారి 116, సాక్షి, ఉపాయంలో అపాయం, ఉమ్మడి కుటుంబం, శ్రీశ్రీ మర్యాద రామన్న, పట్టుకుంటే 10,000, అగ్గిదొర, నిండు మనసులు, తిక్క శంకరయ్య, బందిపోటు దొంగలు, బంగారు పిచ్చుక, మనిషి రోడ్డున పడ్డాడు, రణపేరి, అగ్గిమీద గుగ్గిలం, దేవుడిచ్చిన భర్త, ఏకవీర, ఉక్కుపిడుగు, కథానాయకుడు, తాయరమ్మ బంగారయ్య, శ్రీరామబంటు, సిరిమల్లె నవ్వింది, మహాలక్ష్మి, గడుసరి అత్త సొగసరి కోడలు, జగమొండి, బంగారు భూమి, కాంతమ్మ కాంతయ్య, ఆంధ్రకేసరి మొదలగు సినిమాల్లో చాలా సినిమాల్లో నటించారండి. సాక్షి సినిమాలో నటించేటప్పుడు మీసాల కృష్ణయ్య గుడిలో సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారి మీద ఒక పెళ్లి సాంగ్ చిత్రీకరించేటప్పుడు రాజబాబు గారు అన్నారంట, ఆ స్వామి చాలా పవర్ఫుల్, మీ ఇద్దరికి నిజంగానే విడిగా జీవితంలో వివాహం అవుతుందని చెప్పారు. అదే జరిగిందని చెప్పని విజయనిర్మల గారు ప్రతి ఇంటర్వ్యూలో రాజబాబు గురించి చెప్తారు. 2 అమ్మాయిలు, ప్రేమ్ నగరు, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రటరీ, జీవనజ్యోతి, కార్తీక దీపం, అడవిరాముడు, సోగ్గాడు సినిమాల్లో బాగా పేరు తెచ్చిన సినిమాలు.
ఫిబ్రవరి 11 మహాశివరాత్రి రోజున తనకెంతో ఇష్టమైన ఘంటసాల గారి పాటలు వింటూ గొంతు నొప్పితో బాధపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి 14న మరణించారు. జగత్పతి వారి ఫిల్మ్ విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన అంతస్తుల చిత్రంలో నటించిన సినిమాలో ఆయనకు గాను 1,300 రూపాయల పారితోషికం పెద్ద మొత్తంలో లభించింది. తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోకుండా బిజీ అయిపోయారు. అంత ఇదిగా ఆయనకు సినిమా ఛాన్సులు వచ్చాయి. పెద్ద హీరోలందరూ సరసన అప్పట్లో రాజబాబు నటించారు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, కృష్ణరాజు గారు ప్రతి ఒక్కరి సినిమాలో ఆయన పక్కన సైడ్గా ఉండేవాళ్ళు. స్నేహితుడి పాత్రలో పక్కన ఆయన క్యారెక్టర్ కంపల్సరీ ఉండేది. అప్పట్లో రమాప్రభ, రాజబాబు సినిమా అంటే హిట్ పేరు. నిర్మాతలు కూడా వాళ్ళది ఉన్నదా జంట అని చెప్పని అడిగి తీసుకునేవాళ్ళు. జీవన జ్యోతి సినిమాలో కూడా చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టరు. ఇల్లు ఇల్లాల సినిమాలో రాజబాబు, రమాప్రభ గారి మీద సపరేట్గా పాటలు ఉండేవి. రాజబాబు గారు చాలా సినిమాలో తను పాటల్లో నటించారు. ఆయన పక్కన గీతాంజలి గారు వీళ్ళందరూ నటించారు. గీతాంజలి, మీనాకుమారి, రమాప్రభ ఎక్కువ సినిమాల రమాప్రభ గారే చేశారు. ఈయనది కాంస్య విగ్రహం ప్రతిష్ట కూడా జరిగిందండి వారి ఊళ్ళో రాజమండ్రిలో. అక్కడ ఆయన అభిమానులందరూ కలిసి ఆయన సోదరులు వీళ్ళందరూ కలిసి దానికి హాజరయ్యారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.